చూపించరా. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారా? చదవకుండా రోడ్లు అంటే తిరుగుతున్నావా? పైన పెట్టదురా. ఒరే ఇది అకౌంట్స్, నేను అయిపోయింది ఈరోజు ఎకనామిక్స్. ఒరే గమ్ముందారా. గమ్మా ఎందుకురా? స్లిప్లు రాయలేక నొప్పెట్టేస్తున్నాయిరా, శుభ్రంగా అంటించేద్దామని. ఉమ్మెట్టు అంటించేవో. కూర్చోండి రై. ఏంటది వాక్మెన్ వింటున్నావా? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అదే నాకు ఇన్స్పిరేషన్. అది లేకపోతే నా బ్రెయిన్ ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు కొంచెం ఫీడింగ్ చేసుకుంటున్నాను. ఏంటి పాటల్లో క్వశ్చన్ ఆన్సర్స్ వినిపిస్తున్నాయా? కాపీ కొడుతున్నావా? చూసి రాస్తే కాపీ కొరడం అవుతుంది, కానీ విని రాస్తే కాపీ కొరడం ఎలా అవుతుంది మేడం? తెలివితేటలు చాలా ఉన్నాయి గానీ సరిగ్గా రాయ్. ఓకేరా ఓకే. తర్వాత అది రాసిన తర్వాత చెప్పా. ఓకే. ఒరే సరిగ్గా వినపట్లేదురా, బ్యాటరీ అయిపోయినట్టు చూసుకో. ఇంద్రా సెకండ్ షోవా చేతవా? పక్కన సినిమా పేపర్ అని పెట్టా. సరిగ్గా చూసి చెప్పు. వాక్ 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 స్పెల్లింగ్ ఇట్. డబ్ల్యూ ఏ ఏ అంతే కదా. పుల్ స్టాప్. రే పుల్ స్టాప్ ముందే అనకలా. ఓకే రాశాను. ఎలా టైం అయిపోతుంది గమ్ము చెప్పు. ఖుషి చేయాలా? న్యూస్ పేపర్ పక్కన పెట్టు. ఇచ్చా ముందే అదెందుక. క్వశ్చన్ నెంబర్ 4 5 నోరు మూసం అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపుతాను. చెప్పవా? నేను చంపేసిన పాపలేదు రేతన్నారు. ఏంటది? సోనీ మేడం. సోనీ అని తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా మామతో మేడం. మా మామ చావు బతుకుల మధ్యన ఉందండి. ఆఖరిసారిగా మాట్లాడతానంటే చల్ల అయిపోయిందండి. మామ చచ్చిపోయిందా? నోరు మూసుకుని పెట్టే. ఫ్రెండ్ అందిస్తుంటే కాపీ కొడుతున్నావా? ఏంటండి ఏంటి మీరే చెప్పి మళ్ళీ మీరే తిడతారండి. ఏం చెప్పాను? కాపీ కొట్టమని. నేనా? మీరు చెప్తే ప్రిన్సిపల్ గారు చెప్తావునా? ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా? అని బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాండి. లేకపోతే మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం. పద నానే చెప్తారు. చూస్తారా రండి. సార్ కొంచెం లీవ్ కావాలి, మా ఆవిడ ప్రశ్నించే టైం సార్. ఏంటయ్యా ప్రశంసనాలు? పెద్ద మనిషి చూడాలి, పరీక్షలు పెట్టుకుంటారు, హాలిడేస్ లో పెట్టుకో. ఇదిగో ప్రిన్సిపాల్ గారు, 2 సార్లు యువతల జీవితాలు తగలడిపోతున్నాయి. వస్తున్నా. నీతో మాట్లాడిన అమ్మాయ మా మేడం రా ఎదవ పెట్టు. ఏంట్రా అమ్మాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు? సార్ కాపీ కొట్టచ్చా లేదా? అవును కొట్టచ్చు. ఏనండి కాపీ కొట్టచ్చా? అవునమ్మా, ఇప్పుడు మంచి నీళ్ళు కొట్టచ్చు, పంచదార నీళ్ళు కొట్టచ్చు, నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, అట్టాగే కాఫీ కొట్టచ్చు. కాదు సార్, పరీక్షలో కాపీ కొడుతున్నాడు సార్. ఆ కాపీయా? నో ఆ కాపీ కొట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం రాశానండి. సార్ బుర్ర వేడెక్కిపోయింది సార్. కాపీ కొడతాను. కొట్టు. నేను ఈ కాఫీ కొట్టమన్నాను, ఈ కాపీ కొట్టమలేదు. సింపుల్. పిల్లలు బుద్ధిగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచి ఆడన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000 సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు. తర్వాత చూడ ఇంకా. ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్. మీ కళ్ళు కనిపించవా? టైం ఏంటి సార్? 8:15. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా.
రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడ్రా నువ్వు దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్ రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? జెన్నిఫర్, నువ్వు జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు నేను స్మార్ట్ గా ఉంటానని, అందంగా ఉంటానని, హిందీ స్టార్ అక్షయ్ కన్నా పోలికలు ఉంటాయని చెప్పావు. నీ మాట విని నీ హెయిర్ స్టైల్ కూడా మార్చుకున్నాను. ఈ మధ్య నువ్వు అలా మాట్లాడటం లేదమ్మా. రోజు అబద్ధం చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే. చిల్లిపి. తినండి. నో నో, ఈ రోజు నువ్వే నాకు తినిపించాలి జెన్నీ. ఇట్స్ వెరీ ఫనీ సార్, మీకు నేను తినిపించడం ఏంటి? ప్లీజ్ జెన్నీ, తినిపించవా? ప్లీజ్ 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 తినిపించవా ప్లీజ్. నేను పెళ్లికి ముందు అనుకునేవాడిని అందమైన భార్య ముద్దుగా గోరుముద్దలు తినిపించాలని. అందమైన భార్య లేదు, ఆ ముద్దులు లేవు, గోరుముద్దలు లేవు. ఇప్పుడు నీ వల్ల ఆ కోరిక తీరుతుంది. వీడెవడండి బాబు? ప్లీజ్ ఆ పెట్టమ్మా. ఏమిటో ఎలా వచ్చావు? మీ రూమ్ లో మినరల్ వాటర్ ఉంటది కదా అని. అదేంటండి జెన్నిఫర్ మీకు గోరుమతులు తినిపిస్తుందా? జెన్నీ నా మీద ప్రేమతో మంచి ఫుడ్ తెచ్చింది. ప్రేమతో తెచ్చిందా, బాక్స్ తో తెచ్చిందా? మా తెలుసులేండి, మీరు సైడ్ డిష్ లాగింగ్ చేస్తున్నారు కదా. నేను ఎండీని తెలుసా నీకు? తెలుసండి, మీరు ఎండి, ఇప్పుడు సెక్రటరీ, అది ఫుడ్. ఇందులో మాకు ఏమాత్రం కనిపించలేదు. జీతం ఇస్తున్నానే, ఆ మర్యాద కూడా లేదు నీకు. మీరు జీతం ఇస్తుంది పని చేయడానికా, మరీ చేయడానికా? టెన్షన్ లో అర్థం పడతాం లేకుండా మాట్లాడతారు సార్ మీరు. ఎక్కువగా మాట్లాడుతావు, నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. అయ్యి బాబాయ్, అంత సీరియస్ అవ్వకండి సార్. మీరు ఏమైనా చేయగలరు, Yes. కానీ మేమేం చేయగలం సార్. మహా అయితే ఈ సైడ్ డిష్ సంగతి మీ ఆవిడతో చెప్పగలం. ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ. జెన్నీ, చెప్పేద్దాం సార్. చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జెన్నీ, నా మాట విను. సార్ పర్వాలేదు సార్. ఐఎమ్ సారీ. సార్ ప్లీజ్ చెప్పేద్దాం నాకు సార్. సిగ్గేస్తుంది. మీ మొహానికి అదొకటి ఉందంటే. మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? ఇదేంటి జెన్నిఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్, చెప్పేద్దాం. వద్దు జెన్నిఫర్. చెప్పేద్దాం సార్. నో. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారు బర్త్డే. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే పుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు, అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ 5 స్టార్ హోటల్ ఉన్న పార్టీ ఇవ్వాల్సింది పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా 5 అమ్మాయిలు కూడా పిలవండి, అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి, నో ప్రాబ్లం. సార్ మనందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే మధ్యలో నీ పెత్తనం ఏంటా? ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్, మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళెవ్వరూ నమ్మరు. పెట్టండి సార్. ఓకే ఓకే. సార్ పెన్ ఎదుగండి. అయిపోయాడు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాళ్ళే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తా ఉండే. మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. ఒరేయ్ కిరణ్, చాలా tough. Out. హాయ్ రాజ్. హాయ్. హాయ్. థాంక్స్. మళ్ళీ అవుట్. యు స్టూపిడ్. ఎవడేస్తానండి, పడ్డాయా లేదా? రోజోటి కొట్టుదండి. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ యాలీలో మామ పిచ్చ కలరింగ్. ఒరే నేను వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా Yep. ఓడిపోయావా, వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రేయ్, అమ్మాయిని చూసి గొంతు అరిపేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో, వా చూసావా? మరి అదే దానికి నేను కొడతాను, అదేం చేస్తున్నా దానిగా తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేకపోయాడు, కానీ దీనికి అనుకుంటాడంట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే, బిల్లు ఇందాక తీసుకోండి. అల్లుడు, ఏమైంది అల్లుడు? ఎముడికి సెకండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ. బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. బచ్చగాళ్ళలో ఉన్నావు,
నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టా. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే అడిగాడు గాని ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాముకున్నారు. ఇంకా చేసేదాని లేక రైల్వే స్టేషన్ కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా బావ నల్ల కాపాడినారు నువ్వు. అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదు అనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మావయ్య. వాడు ఎవడైతే మనకేమిరా అల్లుడిని కాపాడినాడు, మనోడికి లెక్క. అసలు వీరి సంగతి కాదురా. అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్లకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాలా? అల్లుడు దా, మనవడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చూస్తున్నాడు? వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే వస్తుందన్నయ్య. డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నేను ఆపుతావా? ఏంటి చెప్పేస్తా. నేను చెప్పేస్తా. ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నదిరా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్ద పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోజనం చేసాలి తమ్ముడు. పెద్ద ఏం చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖర్చు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటుంది 42.MC క్వార్టర్ SFM. తాగండి, తాగించండి, ఉత్సాహంగా ఉల్లాసంగా. ఈ హోటల్ రిసెప్షనిస్ట్ అని కూడా చూడకుండా నా ముందే ఎక్స్ట్రా చేస్తావరా? నీచ్ కమీన్ కుత్తే. నువ్వు నన్ను తిట్టావా? దాదాగిరి చేస్తావా? ఈ రోజు నుంచి దాదాగిరి మానేసి గాంధీగిరి చేయమన్నా. ఎవరది? రామ్ చరణ్ చిరుతాల ఫాదర్ మెగాస్టార్. అంటే నువ్వు ఇప్పుడు శంకర్ దాదా జిందాబాద్. నీకు మంది ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను వెంటనే డిస్మిస్ చేస్తాను. బార్కింగ్ డాగ్స్ నో బైట్స్ అంటే అరిచి కుక్కలు ఖరవని మా బాగా చెప్పాడు. ఆహా, డాగ్ బైట్ స్లిప్పర్ షాట్ అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను ఇక్కడ కొట్టావా? యా డౌటా? ఇటు కొట్టు. నేను కొట్టను. కొట్టరా బాబు, నీ చేతుల్లో కొట్ర బట్టలు కొట్టరా. నేను కొట్టను. రే, ఒక చెప్ప మీద కొడితే రెండో చెప్ప చూపించమన్నారా గాంధీ గారు. కొట్టరా ప్లీజ్ రా. ఒరే, రెండో చెంప మీద కొడితే మొహం పగలగొట్టమని మెగాస్టార్ చెప్పాడన్న సంగతి మాకు తెలుసురా. నువ్వు ఇప్పుడు సీడీ చూస్తే మేము రిలీజ్ రోజున బెనిఫిట్స్ చూసాం. అంటే శంకర్ దాదా జిందాబాద్. అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను. నీకేంటని అసలు ఏ పెచ్చలేదు? పిచ్చెక్కిపోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు. నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్న అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తాను. స్టాప్ స్టాప్. యాక్సిడెంట్ అయింది సార్. అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. Is he alive? Yes sir. He's alive. సునీల్, త్వరగా వెళ్ళు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్తేనే తీసుకోవడానికి ఖాళీ లేని సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్ సార్, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? ఓకే.
ఇవ్వండి. విజిటింగ్. ఓకే. పేషెంట్ కి అవుతారు ఆయన రోడ్డు మీద బావగారండి, సొంత అక్క మొగుడు. ఒక్క నిమిషం. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకైనా మంచి దొంగ సంతకం పెట్టానే. నీ సంతకం ఏం చేశా? అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఆ, ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేలు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే, సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా, అయినా తెచ్చారా? తేలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు, మీరు అంత సాహసం చేయకండి. మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడు లాంటి వాడు కాడా? ఏరా? యా, గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు తాగేసి బయలుదేరదాం.